అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. ఈ నెల జూన్ 11వ తేదీన గురువారం నాడు చాలా అరుదైన పరమ ఏకాదశి ఏర్పడుతుంది. ఈ ఏకాదశి ప్రతి 3 సంవత్సరాలకు మాత్రమే వస్తుంది. అధిక మాసంలో వచ్చే ఏకాదశి ఎంతో శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని పూజించిన వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా భోగభాగ్యాలు కలిసొస్తాయి. పరమ పవిత్రమైన ఈ ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అధిక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. అందులోనూ గురువారం ఏకాదశి కలిసి రావడం ఇంకా విశేషం. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే నెల తిరగకుండానే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ గురువారం వచ్చే ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అధికంగా లభిస్తుంది. అంతటి శక్తి ఈ ఏకాదశికి మాత్రమే ఉంటుంది. ఆడవారు తెల్లవారుజాముని నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అందంగా ముగ్గు వేసుకోండి. అలాగే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. మీ పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి దీపారాధన చేయండి. ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. పూజ చేసే స్త్రీలు తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దీపారాధన చేయాలి. ఏకాదశి పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి మీ పూజ కోసం కొన్ని తులసి దళాలను సిద్ధం చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి ఎన్ని పూజలు చేసినా సరే తులసి ఆకులు సమర్పించకపోతే మీ పూజకు సంపూర్ణ పుణ్య ఫలితం లభించదు. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి 2 తులసి ఆకులు సమర్పించినా సరే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. పూజ ప్రారంభించే ముందు కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల వేసి నమస్కారం చేసుకోండి. అయితే తులసిమాల వేయలేని వారు స్వామివారి పాదాల దగ్గర 2 తులసి ఆకులు పెట్టి నమస్కారం చేసుకోండి. విశేషంగా ఈ ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి. ఈ రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో మహిమ ఉంటుంది. బియ్య పిండిలో బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే కొన్ని ఆవు పాలు పోసుకొని 2 పిండి ప్రమిదలు తయారు చేసుకోండి. ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపాలు వెలిగించి ఏది కోరుకున్నా సరే మీ కోరిక వెంటనే నెరవేరుతుంది. ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు లేదా 21 సార్లు జపించండి. స్వామివారికి నైవేద్యంగా అరటిపండ్లు, వడపప్పు పానకం నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి. అయితే ఈ రోజున తప్పనిసరిగా ముద్ద కర్పూరంతోనే స్వామివారికి హారతి ఇవ్వాలి. చివరగా 3 ప్రదక్షిణాలు చేసి మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని మీ మనసులోని కోరికలన్నీ స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. అయితే ఏకాదశి రోజున స్త్రీలు తప్పనిసరిగా ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. కటిక ఉపవాసం ఉండకుండా పాలు పండ్లు స్వీకరిస్తూ ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేయవచ్చు. ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. సకల పాపాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. ఈ ఏకాదశి రోజున పసుపు కొమ్ములు లేదా పసుపును కొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదని, అలా చేస్తే మీ ఆయుష్ తగ్గుతుందని, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం. ఇక కూరగాయల్లో వంకాయ, మునక్కాయ, చిక్కుడుకాయలను ఈ ఏకాదశి రోజున తినకూడదు. అలాగే ఈ రోజున ఉల్లిపాయ, వెల్లుల్లిని కూడా అస్సలు తినకూడదు.
ఇక జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. దీనివల్ల అప్పుల బాధలు పెరిగిపోతాయి. ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. ఈ రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి 5 ప్రదక్షిణాలు చేయండి. ధనపరంగా బాగా కలిసొచ్చి అప్పుల బాధలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలాగే తులసి కోటను ఖచ్చితంగా పూజించండి. తులసి కోటలో దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. మీకు పసుపు కొమ్ములు అందుబాటులో ఉంటే 2 పసుపు కొమ్ములను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పూలు సమర్పించి నమస్కారం చేసుకుంటే ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున అన్నం తినకుండా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలట. ఎందుకంటే ఈ ఏకాదశి నాడు బియ్యంలో మురాసుడు అనే రాక్షసుడు నివసిస్తాడట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తింటే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుందని, వచ్చే జన్మలో పురుగులా పుడతామని నమ్మకం. ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం పైన గోమూత్రం చిలకరించుకోండి. ఇక మీ ఇంటికున్న నరదిష్టి, వాస దోషాలన్నీ తొలగిపోయి అఖండ ధనాకర్షణ కలుగుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి. గోవుకు అరటి పండ్లు ఆహారంగా తినిపించి ప్రదక్షిణాలు చేస్తే మీ జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అఖండ రాజయోగం పడుతుంది. అయితే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు నల్ల ఆవుకు 5 అరటి పండ్లు తినిపించండి. సత్వరమే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు మీ పూజ గదిలో ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహానికి లేదా విష్ణుమూర్తి విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. మీ ఇంటి పేదరికం తొలగిపోయి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పసుపు రంగు వస్త్రాలు సమర్పించండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఆవు నెయ్యి కలిపిన అక్షింతలతో విష్ణు సహస్రనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామి పటానికి అర్చన చేస్తే మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది. ఇక మనలో చాలామంది భోగభాగ్యాలను కోరుకుంటారు. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తరముఖంగా పెట్టుకోండి. ఇక మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ ఏకాదశి రోజున ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబు పైన మీ కుడి చేతిని పెట్టి ఈ విష్ణు గాయత్రి మంత్రాన్ని చదవండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్మో విష్ణు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని చదివి రాగి చెంబులో ఉన్న నీటిని మీ ఇల్లంతా చిలకరించండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ఏకాదశి నాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే 1,000,000 మందికి అన్నదానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.